అరబ్బీ వాళ్ళు తలని రాస్ అంటారు అరబ్బీలో. మాంసాన్ని అయితే లెహం అంటారు అరబ్బీలో అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కువైట్లో తలకాయ కూర ఎలా చేస్తారు పూర్తి వీడియో అయితే చూపిస్తాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతమందికి తలకాయ కూర ఇష్టమో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నా తలకాయ కూర చాలా మందికి ఇష్టం, బాగా తింటారు కూడా. అలాగే కువైట్లో కూడా తలకాయ కూర ఎలా చేస్తారో తింటారు, బాగా తింటారు. ఎలా చేస్తారో చూపిస్తాను, పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే వస్తుంటాయి మన ఛానల్లో. ఇదో చూడండి తలకాయ, ఇదే పొట్టేల తలకాయలు. ఇవి 2 పొట్టేల తలకాయలు, కొంచెం మాంసం అయితే ఉంది. వీటిని అయితే ఇప్పుడైతే కూర అయితే చేయాలి, కూర అన్నం అయితే చేయాలి. పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. చూడండి ఎలా ఉందో తలకాయ. ఇప్పుడైతే వీటిని అయితే బాగా క్లీన్ అయితే చేయాలి, వాటర్ పోసి అయితే బాగా క్లీన్ అయితే చేయాలి. ఇక్కడ వెంట్రుకలు ఏమి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి మొత్తం బాగా క్లీన్ అయితే చేసేసి వంట అయితే చేయాలి. ఇప్పుడు కొంచెం మాంసం కూడా అయితే ఉంది. ఇలా బాగా క్లీన్ చేసుకొని అయితే ఇలా తుల్లు గిన్నెలు అయితే వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి వాటిలో ఉండేవి. ఇలా ఒక దబర తీసుకుని అయితే దాంట్లో వేసుకోవాలి. మొత్తం అయితే వేసుకొని పసుపు పొడి, ఉప్పు, కారం అయితే వేసుకొని బాగా కొంచెం సేపు అయితే అంటే ఒక దబరా తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మొత్తం మాంసం అయితే వేసుకొని పసుపు పొడి, ఇంకా మనకేమైనా కావాలి దాంట్లో మసాలాలు మొత్తం వేసుకొని కొంచెం వాటర్ పోసి అయితే గ్యాస్ మీద అయితే పెట్టాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొని కోసుకోవాలి బాగా. వీటిని మనకి కొంచెం కూర తీసేస్తాం. దీనికి ఏం మనం ఉంటాం, ఆ పొయ్యటలు ఉంటాం, అందుకే పచ్చడికాయ వాళ్ళకి కోరేది బాగా వంట చేయాలన్నా కానీ, వంట తినాలన్నా కానీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకంటే వంట చేయాలంటేనే ఇష్టం చాలా. నా చేతుల మీదుగా 10 మంది తినాలని ఆశ నాకు అంతే. అంటే ఫస్ట్ గంట తిప్పుతా ఉండమన్నాడు జాగూర్లో అయితే. జాగూర్లో అలా అలా గంట తిప్పని వాడైతే నాకు అయితే నేర్పించేసాడు వంటలన్నీ కూడా. కువైట్ వంటలు మాంసం కానీ తిప్పడంలో కువైట్ వంటలు నేను ఎలా చేస్తాను నాకే అర్థం కాదు అసలు. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో చేయమంటారు నన్ను అయితే. బాగా చేస్తావు రాజు అంటారు నన్ను ఇంట్లో అయితే. పెద్ద కష్టం ఏం కాదు, ఊరగా ఎర్రగడ్డలు, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేసేసి తిప్పడం అంతే. ఏంద్రా అంటే తెల్లగడ్డ చూడండి. తెల్లగడ్డని ఎలా పేస్ట్ చేసేసినారు, పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినారు. ఇక కవర్లో అయితే చూడండి ఎంత ఉన్నదో. ఇవైతే ఒక 3 తీసుకోవాలి. ఇప్పుడు 3-4 తీసుకోవాలి. ఐస్ ఉంటుంది కాబట్టి నీళ్ళలో కలిపి దాంట్లో వేసేసాలి అంతే. మామూలు స్థితిలోకి వస్తుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో వేసేయాలా. తర్వాత అయితే ఇట్లా గన్ అయితే ఉంటుంది ఒకటి, గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కువైట్లో వచ్చేసి ఏంద్రా అంటే వీళ్ళు కారం అయితే వేసుకోరు. కారం కువైట్ వాళ్ళు ఎక్కువగా తినరు. ఇంకపోతే ఒక డేక్షాలో వచ్చేసి రైసు, ఇంకొక డేక్షాలో వచ్చి కర్రీ అయితే రెడీ చేస్తున్నాం. ఇప్పుడు కువైట్ వాళ్ళంట్లో ఏంద్రా అంటే కావాల్సిన మసాలాలు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం అన్నీ కూడా ఉంటాయి మసాలా పొడులు అయితే. ఇది వచ్చేసి మద్రాస్ కర్రీ పౌడర్. ఏం లేకపోయినా అటువంటిది ఒకటి ఉంటే చాలు. ఇవి వచ్చేసి నిమ్మకాయలు, ఎండబెట్టిన నిమ్మకాయలు. ఎందుకు వేస్తారంటే ఈ టేస్ట్ కోసం అయితే వేస్తారు దాంట్లో. ఇంకపోతే దీన్ని ఎందుకు వాడతారంటే వేడి నీళ్ళకి అయితే వాడతారు. ఆ కుండలో కాగేసరికి లేట్ అవుతుందని ఇలా వేడి నీళ్ళు పట్టుకొని, కల్లాయి అంటారు దీన్ని అరబీలో, కల్లాయి అంటారు. అయితే హీటర్ అంటాం. వేడి చేసుకునే దానికి నీళ్ళు అయితే దాంట్లో వాడతారు. చాయ్ దివానీలో కానీ ఖచ్చితంగా అయితే ఉంటుంది అలాంటిది. ఇది వచ్చేసి కిస్మిస్. కువైట్ వాళ్ళు ఎక్కువగా తింటాంటారు ఎండు ద్రాక్ష. దీన్ని అయితే ఫస్ట్ అయితే నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని సేపు ఆగిన తర్వాత నూనెలో అయితే వేసి బాగా వేయించుకోవాలి వాటిని. ఈ కువైట్లో ఏంద్రా అంటే రైస్ అయితే బాస్మతి రైస్ తింటారు. ఎటువంటి డ్రైవర్ అయినా కానీ, పని మనుషులైనా కానీ, ఎవరైనా కానీ, బయట పని చేసేవాళ్ళైనా కానీ కువైట్లో బాస్మతి రైస్ అనేవి తక్కువగా అయితే దొరుకుతాయి. తక్కువ అంటే తక్కువేమి కాదు, ఇక్కడ డబ్బులతో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది. అదే ఇండియా డబ్బులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది బాస్మతి రైస్ ఇక్కడ. మొత్తానికైతే రైస్ అయితే కడుక్కొని నీట్గా అయితే చేసేసాం. నీళ్లు వేడి అయిపోయిన తర్వాత ఈ మటన్లో అయితే పోసేసాం. తలకాయలకు మొత్తం నిండుగా ఫుల్ అయిన దాకా పోయాలి నీళ్ళు, వాటర్ అయితే.
ఇంకపోతే రైస్‌నైతే వడబోసేసాము. వడబోసిన తర్వాత ఇంకా వేడి నీళ్ళల్లో తీసుకొని వేయాలి వాటిని. వేసి అలా 15 నిమిషాలుగా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ, మళ్ళీ వచ్చేసి వడబోసేయాలి అంతే. ఇలా కర్రీలో వాటర్ ఉంటాయి కదా! వాటర్ తీసుకొనైతే ఈ రైస్‌లో అయితే పోస్తారు. ఎందుకంటే టేస్ట్ వచ్చేదానికైతే పోస్తారు. నూనె అందుకుంటది కాబట్టి వాటిలో రైస్ పట్టి బాగా ఉడికి, ఉడికి ఒక టేస్ట్ అనేది వస్తది. మీకు అందరికి అనిపించొచ్చు కూరల్లో ఈ నిమ్మకాయలేంటి, వాటర్ తీసుకొని దాంట్లో పోయడం ఏంటి అనిపించొచ్చు. నాకు కూడా అనిపించింది అలాగనే. ఇలా స్టైల్‌లో వీళ్ళు చేసుకుంటారు అట్నే. మొత్తానికైతే రైస్ అయితే అయిపోయింది. ఎండు ద్రాక్ష కూడా దాని మీద అయితే బాగా చల్లేసాము. ఇలా ఒక ఇనప ప్లేట్ అయితే ఉంటది. ఎందుకంటే వేడి మాత్రమే దబరాకు తగిలేట్టుగా ఉంటది. చూడండి రైస్ కలర్ కూడా మారిపోయింది. ఎండు ద్రాక్ష పైన పోసిన తర్వాత. ఇవే అండి కువైట్ వంటలు చూడండి అయిపోయినాయి ఇప్పుడైతే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాం కువైట్ నుండి. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. లైక్ అయితే చేయండి తప్పనిసరిగా.